రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తోంది. పంటల సాగు కోసం తీసుకున్న 2 లక్షల లోపు రుణమాఫీలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దీనికి అనుగుణంగానే నేడు ₹1,00,000 లోపు తీసుకున్న రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఆ డబ్బులు రైతుల అకౌంట్లలో జమ కానున్నాయి. మొదటి విడతగా నేడు ₹1,00,000 లోపు రుణాలు మాఫీ చేయడం వల్ల జిల్లాలో 87,000 మంది రైతులకు రుణ విముక్తి కలగనుంది. ఇక మొత్తంగా ఈ విడతలో జిల్లాలోని రైతులకు 2,300 కోట్లకు పైగా రుణాలు మాఫీ కానున్నాయి. రుణమాఫీ సందర్భంగా రైతులతో కలిసి సంబరాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి ఉపేంద్ర అందజేస్తారు. రుణమాఫీ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న అన్నదాతలకు ఇటు ప్రభుత్వం కూడా తీపి కబురు అయితే చెప్పింది. ఇప్పటికే ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపుగా 3,21,000 మంది రైతులు మాత్రం దాదాపుగా ఇప్పటికే 4,307 కోట్ల రూపాయలు కూడా రుణం పొందున్నారు. వీరందరికీ కూడా మొదటి విడతలో ఇప్పటికే దాదాపుగా 85,871 మందికి అంటే దాదాపుగా రుణమాఫీ అంటే అమలు అయినట్టు కూడా ఇప్పటికే నోటీసులు కూడా అందడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి దాదాపుగా 85,597 మంది దాదాపుగా ఈ మొదటి విడతలోనే వీరందరికీ కూడా రుణమాఫీ లక్షలోపు ఇస్తానని చెప్పేసి ఇటు ప్రభుత్వం ప్రకటించడంతో కూడా అన్నదాతలు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది మన రైతులు మనతో ఉన్నారు. వారిని అడిగి అటు ఈ సంతోషాన్ని ఏ విధంగా పంచుకుంటున్నారు అనే విషయాన్ని వారి మాటలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, దాదాపుగా తొలిసారి మీకు ఇప్పటికే అంటే ఒకేసారి రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అటు ఏదైతే రైతు డిక్లరేషన్లో అంటే వరంగల్లో చెప్పినట్టుగా కూడా ఇప్పటికే 2 లక్షలు చేస్తామని చెప్తున్నారు. దీని గురించి ఇప్పటికే మీకు తొలి విడత కూడా అంటే ఒక లిస్ట్ కూడా రావడం జరిగింది. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? చాలా సంతోషపడుతున్నాం అయ్యా. ఒక రైతుగా ఏమో మరి అంటున్నారు కానీ కేసీఆర్ 4 సంవత్సరాల అవతలు ఇచ్చాడు, వీళ్ళు కూడా అంతే ఇస్తారు, కాంగ్రెస్ మాత్రం ఏడాదిచ్చి ఇచ్చిద్దని మేము రైతులుగా అక్కడక్కడ కూర్చొని అనుకునే మాటలు. కానీ భగవంతుడి దయ వల్ల ఇలా ఎత్తడని మేము ఊహించలేదు. మంచిగా పెట్టుబడి సమయానికి ఆ పత్తికి ఎక్కడో ఏదో తాకట్టు పెట్టుకున్న అలాంటి వాళ్ళు తెచ్చుకునే సమయానికి ఆ మహానుభావుడు డబ్బులు వేయటం, ఇప్పుడే డబ్బులు వచ్చినాయని నేను ఆ పేపర్ వాటిల్లో పేరు చూసుకోవటం, నాలాంటి వాళ్ళు రైతులు ఎంతోమంది సంతోషపడుతున్నారు. ఇలాంటి ప్రభుత్వం ఇంకా 10 కాలాల పాటు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇందుకీ ఆ కాంగ్రెసు పైన ఉన్న నాయకులకు కానీ సోనియా గాంధీ గారి ఆ మహాతల్లి తెలంగాణ ఇచ్చింది అనేది అప్పుడు అనుకున్నారు రైతులు. మేము ఇప్పుడు కూడా మేము అనుకునేది ఏంటంటే అన్నమాట ప్రకారం రాహుల్ గాంధీ గారు వచ్చి అన్నాడు, అంత పెద్దోడు అన్నాడు కాబట్టి మాట నిలవబెట్టుకుంటాడు అనుకున్నాం. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కాంగ్రెస్కి చాలా బలం వచ్చింది. ఆ మాట రేవంత్ రెడ్డి గారు నిలవబెట్టుకుండు, చాలా సంతోషం. ఇప్పటివరకు ప్రస్తుతానికి నాకు తెలిసినంతవరకు నా 30 ఏళ్ళ అనుభవంలో రాజకీయంగా ఒక సిపిఎం నాయకుడిగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పట్లో దరిదాపుల్లో ఎవడు ఇంకా సన్నాసి ఎవడు అడ్డం రాడు. ఇది రాంబాణం లాగుంది. మాలాంటి వాళ్ళకి బతుకు తెరుగుంది. మా పిల్లల పుస్తకాలు తాకట్టు పెట్టకుండా ఈ ₹1,00,000 వేసినందుకు ఎంతో సంతోషపడుతున్నాం. మోహన్బాబుడికి ధన్యవాదాలు. అంటే దాదాపుగా జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం కూడా ఇదే సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు చెప్పండి, దాదాపుగా ఏదైతే వరంగల్ డిక్లరేషన్ చెప్పిన విధంగానే ఇప్పటికే ఆ విధంగా కూడా అంటే చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని గురించి మీరేమంటారు? వరంగల్ డిక్లరేషన్ ప్రకారం నిర్ణయాలు తీసుకున్నట్టుకు సంతోషంగా ఉంది. ఈరోజు ఆ నిర్ణయాన్ని ఈరోజు అమల్లోకి వచ్చినందుకు ఇంకా సంతోషంగా ఉంది. ₹1,00,000 రుణమాఫీ ఈరోజు జరిగిపోయింది. మా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ₹1,00,000 లిస్టులో పేరు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా సంతోషం తెలియజేస్తున్నారు. ఏదైతే రైతుకి రుణమాఫీ చేస్తా అన్న మాట ఇచ్చిందో ఇచ్చిన మాట ప్రకారం మడమ తిప్పమన్న ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి లాగానే మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి గారు కూడా రుణమాఫీ చేసి చూపిస్తున్నారు. కేసీఆర్ లాగా దొంగ మాటలు మాయ మాటలు చెప్పకుండా రుణమాఫీ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక రైతుగా నేను నా ఆనందాన్ని వెళ్ళబుచ్చుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఇది ఇట్లా చేసుకుంటూ పోతున్నప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇంకొక 30 సంవత్సరాలు కూడా మళ్ళీ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ 6 నెలల్లో కూడా వచ్చిన వెంటనే రుణమాఫీ చేద్దామని ఆలోచన చేసేసరికి మధ్యలో మనకి ఏదైతే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల కాస్త లేట్ అయిపోయిందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఆ లేట్లో నుంచి అయిపోయిన వెంటనే నెల రోజులు తెలియకుండా మాకు రుణమాఫీ చేసినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారికి రైతుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే దాదాపుగా జిల్లాకు సంబంధించినటువంటి దాదాపుగా ఏదైతే 85,579 మంది తొలి విడతలు కూడా ఇప్పటికే దాదాపుగా 23,000 కోట్ల రూపాయలు కూడా రుణమాఫీ వచ్చినట్లు కూడా అది అధికారికంగా ప్రకటన కూడా ఇవ్వడం చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు కూడా దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా ఏమంటే ప్రకటిస్తామని చెప్పేసి ఇప్పటికే బ్యాంకర్లతో కూడా సమావేశం కావడంతో అటు రైతాంగం కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది. దాదాపుగా ఆగస్టు 15 లోపు మొత్తం దాదాపుగా 2 లక్షల రుణమాఫీ అమలు చేయాలని చెప్పేసి అయితే అంటే అటు
నిర్ణయం తీసుకోవడం మాత్రం రైతాంగం నుంచి మాత్రం సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహారావుతో ఉపేందర్ రాజ్ న్యూస్ ఖమ్మం.